సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పుకోబోతున్నటువంటి వీడియోలో మనకి యూట్యూబ్కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇందులో మనకి యూట్యూబ్ థంబ్నైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన వీడియోకి థంబ్నైల్స్ అనేది పెట్టుకుంటాం కదా. అది థంబ్నైల్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది మీకైతే నేనైతే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. నేను థంబ్నైల్ ఎట్లా నా వీడియోకి, నేను చేసిన వీడియోలకి ఎట్లా నేను ఏ విధంగా థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకొని దానికి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థంబ్నైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మనం డిజైన్స్ కానీ ఎట్లా ఫాంట్స్ కానీ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది దానిపైన సెపరేట్గా ఒక వీడియో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే థంబ్నైల్ ఎట్లా ఈ విధంగా మన వీడియోస్కి పెట్టుకోవాలనేది ఏంటి యాడ్ చేసుకోవాలన్నమాట. దానిపైన అయితే ఈ వీడియో చేస్తాను ఈరోజు. ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. అంతకంటే ముందుగా మీ ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు నా ఛానల్ చూస్తే మాత్రం అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు నచ్చితే మాత్రం వీడియోస్ కానీ, ఓకేనా. టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే యూట్యూబ్లో మనం థంబ్నైల్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. అంతకంటే ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే వైటీ స్టూడియో యాప్ అని ఉండాలన్నమాట. మనకి యూట్యూబ్ అనేది అందరికీ ఆల్మోస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మనం వీడియో అంటే యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, ఈ వైటీ స్టూడియో యాప్ పైన క్లిక్ చేసుకోండి. ఇది మీకు బ్యాక్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఇట్లుంది కదా మనకి. ఇప్పుడు నేనైతే ఇక్కడ నాకు వీడియోస్ చూపిస్తుంది అనమాట. వైటీ స్టూడియో అయితే డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో వీడియో చేస్తుంటే మాత్రము మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కూడా చూపిస్తాయి అనమాట. వైటీ స్టూడియో యాప్ అన్నమాట ఇది. ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చేయాల్సింది మెయిన్గా ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు థంబ్నైల్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే థంబ్నైల్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసిన. ఆ వీడియోలో ఒక క్లిప్ అనేది మనకైతే వీడియో పైన చూపిస్తుంది అనమాట ఈ విధంగా. ఇప్పుడు ఏ విధంగా థంబ్నైల్ అట్లా యాడ్ చేసుకోవాలని మీకైతే చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో పైన క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ థంబ్నైల్ అనేది మామూలుగా ఉంది కదా ఫ్రెండ్స్. నేను మైసూర్ బోండా అనేది ప్రిపరేషన్ అయితే ఇద్దరిని చేస్తున్నాను అనమాట. ఏ విధంగా వేసుకోవాలని వీడియో అయితే చేసిన అనమాట. ఇందులో చూడండి, మీకు నచ్చితే కనుక అది కూడా వీడియో. ఇక్కడ నాకైతే థంబ్నైల్ అయితే ఏది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను. నేను ఇప్పుడు పెట్టాలి, బాగుండాలంటే ఇంకా చూడ్డానికి ఇంకా బాగుండాలి అని అనుకుంటే మాత్రం థంబ్నైల్ డిజైన్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాన్వాలో కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి వీడియోస్ థంబ్నైల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది. వాటిపైన కూడా ఉన్నాయి. నేను దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను చెప్పాను కదా, చేస్తాను తప్పకుండా. అంతకంటే ముందుగా మీరైతే నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్. థంబ్నైల్ ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నా కదా నేను ఈ వీడియోలో. ఇప్పుడైతే చూడండి, ఓకేనా. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నార్మల్గా ఉంది కదా మనకి. నేను వీడియో చేసిన కదా ఫ్రెండ్స్, బోండా థంబ్నైల్ ఇట్లా బోండాలంటే మైసూర్ బోండాలు ఇట్లా ఈ విధంగా చూస్తుంది అనమాట. అంటే ఒక క్లిప్ అనమాట. అందులో నేను చేసిన వీడియోలో ఒక క్లిప్ అనేది అట్లా జస్ట్ చూపిస్తుంది వీడియో అట్లా థంబ్నైల్.
సో నేను ఇంకా బాగుండాలని చెప్పి తమిళ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో దీనికి బెటర్గా ఉండాలని చెప్పి సో నేను క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో తమిళ డిజైన్ అనేది సో ఫాంట్స్ కానీ డిజైన్ కానీ సో పిక్ కానీ ఇట్లా పెట్టుకొని నేనైతే సెపరేట్ ఒక పిక్ అనేది నేనైతే క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కస్టమ్ తమ్నైల్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి దీనిపై క్లిక్ చేసుకోండి. సో ఇదన్నమాట, ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను అనమాట తమ్నైల్ అనేది. సో వాటికి సంబంధించిన పిక్స్ కానీ ఫండ్స్ కానీ సో నేనైతే నాకు వచ్చిన విధంగా నేనైతే క్రియేట్ అయితే చేసుకున్నా. సో తమ్నైల్ అయితే ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తా. సో ఏదో ఒకటైతే మీరు బాగుంది మీకు పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో వద్దనుకుంటే అది నార్మల్గా ఉంచుకోండి, ఓకేనా. సో నేనైతే క్రియేట్ అయితే చేసుకున్నా. సో ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంతకుముందు నార్మల్గా మనకి నేను పెట్టింది బోండాలంటే నా మైసూర్ బోండాల పిక్ ఎట్లుంది, సో ఇంతకుముందు ఇప్పుడు పెట్టిన పిక్ ఎట్లా ఉందని డిఫరెంట్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది అది ఇప్పుడే. సో ఇప్పుడు నేనైతే ఇదైతే ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నాకు వచ్చిన విధంగా. సో ఇది నేనైతే తమిళ డిజైన్ అయితే ఇట్లా విధంగా పెట్టుకున్నా. సో మీకు నచ్చినట్టు మీరు డిజైన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో నాకు ఇప్పుడు నేను బోండా రెసిపీ అనేది చేసిన కాబట్టి సో ప్రిపరేషన్ అనేది హౌ టు ప్రిపరేషన్ మైసూర్ బోండా అనేది అయితే తమిళ అయితే పెట్టిన ఫ్రెండ్స్. సో దాని పక్కన కూడా నేను పిక్ అని కూడా యాడ్ అయితే చేసిన. సో ఈ విధంగా అయితే వచ్చింది తమిళ అనేది. సో ఇప్పుడు ఆ వీడియో పైన మనమైతే తమిళ అయితే పెట్టుకోవాలనుకున్నాం కదా. సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ పిక్ అనేది. సో పైన నెక్స్ట్ ప్రాసెస్ అనేది డన్ పైన క్లిక్ చేసుకోండి. సో డన్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్స్ అనేది పూర్తి అయిపోతాయి అనమాట. సో మనకి ఇప్పుడు మీకు డైరెక్ట్ బ్యాక్ వచ్చి కూడా చూపిస్తాను తమిళ అనేది యాడ్ అయిందా లేదా, ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు తర్వాత పెట్టిన తర్వాత ఎట్లుంది అనేది క్లియర్గా మీకు అయితే అక్కడ చూపిస్తుంది. సో డన్ పైన అయితే క్లిక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. సో యాజ్గా మొత్తం అన్నీ నేను సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నా, ఓకేనా. అర్థమవుతుంది అందరికీ. సో వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నా. సో తమిళ ఇంతకుముందు సో నా వీడియోలోకి వచ్చిన ఒక క్లిప్ అనేది అక్కడ చూపించింది. సో ఇప్పుడు నేను తమిళ డిజైన్ క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని నేనైతే ఇక్కడ యాడ్ అయితే చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది తమిళ యాడ్ చేసుకోవడం. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో మీరు ఈజీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానిపైన కూడా వీడియో చేయమంటే చేస్తాను. సో ఏ విధంగా తమిళ డిజైన్ ఎట్లా చేసుకోవాలి, ఫండ్స్ రకరకాల ఫండ్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలని చేయమంటే మీకు దానిపైన కూడా ఒక వీడియో చేయమంటే కూడా చేస్తాను. సో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రము. సో దానిపైన కూడా నేనైతే మీకైతే వీడియో అయితే చేస్తాను ఫుల్ వీడియో. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సేవ్ పైన క్లిక్ చేసుకుంటే పిక్ అనేది మనకైతే తమిళ అయితే డిజైన్ అయితే అక్కడ యాడ్ అయిపోతుంది. సో సేవ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో డన్ ఫ్రెండ్స్, అంతే సింపుల్, చాలా అంటే చాలా ఈజీ. సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకి. ఇంతకుముందు చాలా నార్మల్గా ఉండేది. సో నేనైతే తమిళ డిజైన్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు పిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. సో చాలా సింపుల్ ఈ విధంగా ఉంది, అంతే. ఇంత ఈజీగా మనకైతే ఈజీగా చేసుకోవచ్చు. సో మనం బయట మనీ పెట్టుకొని యూట్యూబ్లో తమిళ డిజైన్స్ మనం వేరే వాళ్ళకి ఇచ్చి మనం చేయించుకునే డబ్బులు మనీ వేస్ట్ ఫ్రెండ్స్. మనమే సొంతంగా ఈ విధంగా సింపుల్గా అయినా సరే బాగుంటాయి తమిళస్ అనేది డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, నాకు కూడా అంతగా రాదు. సో నేనైతే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను తమిళ డిజైన్స్ కానీ ఫండ్స్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనకి యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ చేయాలి ప్రతి ఒక్కటి నేను నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్ యూట్యూబ్లోనే చెప్పాలంటే. సో నేనైతే ఇప్పుడు రన్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేనైతే ఆల్మోస్ట్ 1 year అవుతుంది, కానీ ఇంకా ఎక్కువ నేను వీడియోలు అప్లోడ్ చేస్తలేను. కానీ సో నాకు ఆల్మోస్ట్గా కొంచెం ఎడిటింగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనకైతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్, ఇంతే. చాలా అంటే చాలా సింపుల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.